ముగ్గురు కోడళ్ళు. అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో ఒక అత్త. ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్లకు ఒక నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగువులాట ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలని పోటీలకు పోయేవాళ్ళు. ఓర్ని మీ దుంపల తెగ, గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారంటే అని అత్త మందలించేది. అయినా కోడళ్ళు తగువులు తెయ్యేవి కావు. చివరికి విసిగెత్తి ఇంట్లో చేయవలసిన పని పాటలు అత్త ముగ్గురికి పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడలు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి. రెండవ కోడలు అన్నీ వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాట్లతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళు పోట్లాట మానివేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రదీ లేదనుకుంది. ఇలా ఉండగా ఒకరోజు ఆ ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్తా కోడళ్లను పిలిచి ఎవరు పనులు వారు త్వరగా శుభ్రం చేసుకొని పోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాళ్ళు కాళ్ళు కడుక్కొని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించిపోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తివేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకరు చూచుకున్నారు. అత్త ముఖమింత చేసుకుని ఇదేమిట్రా అంది. ఏమున్నది, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నాము అత్తయ్యా అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా. ఈ కథ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మరియు లైక్ చేయండి, షేర్ చేయండి.